హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్ ఇష్యూలో మనతో మాట్లాడడానికి డెలివరీ బాయ్ ఉన్నారు. సో ఏం జరిగింది ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, ఏం జరిగింది ఆ రోజు? నువ్వు ఏం డెలివరీ ఇవ్వడానికి వెళ్ళావు? అసలు ఎందుకంత గొడవైంది అసలు? మీటిగో డెలివరీ ఇవ్వడానికి నేను పోయినా. ఒక రాంగ్ ప్లేస్కి ఆపోజిట్ ప్లేస్కి ఇవ్వక నేను యూజువల్ బిల్డింగ్లో ఇచ్చిన. ఇక కొద్దిగా నాదే తప్పు, నేనే మాట్లాడినా. అట్లా ఆయన కొట్టడానికి వస్తున్నాను భయానికి నా ముందే ఇక దౌడ కొద్దిగా నా భయంతో నేనే ఆయన కొడతాడేమో భయంతో నేనే వీడియో తీసి కొడతావా కొట్టు అని నేనే చెప్పినందుకు ఇంత పెద్ద ఈ పోయి పిఎస్కి వస్తే పిఎస్ కాడ నాకు న్యాయం దొరకాలి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఉంటే నాకు ఏదో ఒకటి రెస్పాన్స్ వస్తుండే, కానీ నాకు ఆగలే. నా వల్ల నా ప్రాబ్లం వల్ల నాకు ఆ రోజే నా బర్త్డే ఉండే, దానివల్ల అదొక డిప్రెషన్తో నేను వీడియో నా ఫోన్లో నేనే నా వీడియో పెట్టేసిన. ఆయనకి బ్లేమ్ అట్లా అయింది, అంత అవుతా అని నేను కూడా అనుకోలే. దానికోసం ఐఎమ్ వెరీ సారీ అన్న, ఇంకోసారి ఇట్లాంటివి ఏం కాదు, అది నా తప్పు ఉంది. ఐఎమ్ వెరీ 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 సారీ అన్న. అడ్రస్ అంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కదా, ఆపోజిట్ అరుణ బిల్డింగ్ సంథింగ్ ఏదో అపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్తుంటే, మరి నువ్వు కావాలని వెళ్ళావా, తెలియకుండా వెళ్ళావా? ఆయన హీరోని తెలుసా? హీరోని తెలిసిన తర్వాత కెమెరా షూట్ చేయడం స్టార్ట్ చేసావా? ఏం జరిగింది అసలు? అట్లాంటివి నేను ఆయన హీరో అని నాకు అస్సలు ఐడియా కూడా లేదు. నార్మల్ ఈ ఫిలిమ్స్ వాళ్ళు హీరోలు అట్లాంటి ఫ్లైట్లో ఉండరు. అదొకటి మా మిడిల్ క్లాస్ వాళ్ళకి అది తెలుసు. మంచి విల్లాస్లానా మంచి మంచి ప్లేస్లో ఉంటారు అట్లా అనుకున్నా, కానీ ఈ నార్మల్ నేను ఈ ఫ్లాట్లో ఉండాలని అంత నాకు థాట్ లేదు. అంత నాకు ఫిలిం యాక్టర్ అని అసలు ఐడియా కూడా లేదు. అది బై మిస్టేక్ నార్మల్ పర్సనే అనుకున్నాను. అట్లా అందుకని నేను వీడియో చేసిన. కానీ ఆ హీరో అంటే ఆయనతో నేను ఎందుకు ఇంత పెద్ద రచ్చ? హీరో అంటే తెలియదు అంటున్నావు, మరి ఆయన సాంగ్ సంబంధించి నువ్వు రీల్స్ కూడా చేసినావు అని చెప్పేసి నీ ఇన్స్టాలో చూస్తున్నా. అది బయో పెట్టినా నేను మా వైఫ్ స్టోరీ పెట్టుకున్నాం. ఆయన హీరో, ఆయన వీడియోలో ఎట్లున్నాడు, ఇప్పుడు లైవ్లో ఎట్లు చూస్తే ఎట్లున్నాడు, ఆయనకి దానికి దీనికి మస్తు తేడా ఉంది. అట్లా నేను అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే డిఫరెంట్ ఉన్నాడు. నేను రీల్స్ చెక్ చేస్తుంటే ఈయన రాంబాయ్ విత్ అని తెలిసింది నాకు. అరే ఇంతగానో ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్ నేను మార్నింగ్ 9 o'clockకి వచ్చి వీడియో డిలీట్ చేసి ఆయనకి సారీ చెప్పి ఇట్లా ప్రాబ్లం అయిపోయింది, ఐఎమ్ వెరీ సారీ అని చెప్దాం అనుకునే లోపల ఇంతగానో వైరల్ అందరూ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వీడియోలు పెడుతూనే ఉన్నారు. అసలు నేను యాక్చువల్గా వీడియో తీసి నేను పెట్టే లోపల ఇంత పెద్ద వైరల్ అయిందని నాకు కూడా అర్థం కాలే. ఇక నాకు కూడా కొద్దిగా ఉండే, అందుకే నేను పెట్టలేదు. నేను అందుకే చెప్తున్నా, నా తప్పు ఉంది. వాళ్ళు చెప్పినట్టు కదా 20 minutes తర్వాత నువ్వు రాంగ్ అడ్రస్ అని చెప్పేసి నువ్వు వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళావు. అప్పుడు వాళ్ళు ఓపెన్ చేసింది, నీకు డబ్బులు కూడా ఆఫర్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి నువ్వు ఎందుకు మాటలు అనాల్సి వచ్చింది? వాళ్ళ మదర్ని అన్నావని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పుక్కడికి వస్తే తీసుకుంటారా అని చెప్పేసి ఒక మాట అన్నావు అని చెప్పేసి. ఆ మాట అయితే నేను అనలే, అట్లాంటివి ఏమనలే. సార్ మేడం, ఈ ఒక్క ఇన్ని అవార్డ్ చేసిన బదులు ఈ ఒక్క ఆర్డర్ వల్ల నా మొత్తం డబ్బులంతా వెళ్ళిపోతుంది మేడం, ఐఎమ్ వెరీ సారీ మేడం అంటే మేడం వాళ్ళు కూడా వాళ్ళు బాపన వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళకి ఒక బాపన వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్ వచ్చిందంటే అంత రియాక్ట్ అంత నాకు కూడా అంత ఐడియా లేదు. నాకు ఈరోజు తెలిసింది వాళ్ళు బ్రాహ్మణ్స్ అని. వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ వచ్చిందంటే ఏ ఇంట్లో అయినా నాన్ వెజ్ వస్తే అట్లనే రియాక్ట్ అని నాకు ఇప్పుడు రియలైజ్ అవుతున్నాయి. ఐఎమ్ వెరీ సారీ అని తాగున్నావు మరి నువ్వు ఆ టైంలో, ఎందుకంటే వాళ్ళు తాగున్నట్టు కనబడుతున్నావు అని చెప్పేసి. మరి నిజంగా బర్త్డే అని చెప్తున్నావు, మరి తాగి ఏమన్నా డెలివరీకి వెళ్ళినావా లేకపోతే ఏం చెప్తావు? నీకు అసలు హోస్ట్లో లేవు, కంప్లీట్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని నువ్వు వెళ్ళిపోయినావు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో నీకోసం చాలా వరకు ట్రై చేసినారు వాళ్ళు. సో ఏం చెప్తావు మరి ఇప్పుడు? నా ఫోన్ స్విచ్ ఆఫ్ లేదు, నేను ట్రై చేసిన, అది అవ్వలే. నా ఫోన్లో నేను ఛార్జింగ్ అనేది నా కంపెనీలో మర్చిపోయి వెళ్ళిపోయినా, నా స్టోర్లోనే పెట్టి వెళ్ళిపోయినా నేను. అందుకే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ రోజు నేను తాగిలేను. బర్త్డే అది నేను డబ్బులే లేవు అన్న నాకాడ. నాకు డబ్బులు లేనిది నేను తాగుతా ఇట్లా, నాకు డబ్బులు లేవు. అందుకే కానీ నేను డెలివరీ ఎందుకు చేస్తా? సరే నా బర్త్డే ఆ రోజు, నేను డ్యూటీకి ఎందుకు వస్తాను? నేను బర్త్డే ఎంజాయ్ చేసుకుంటా ఇంట్లో కూర్చోవచ్చుగా. డబ్బు లేక నా ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా అని నేను డెలివరీ చేయడానికి వచ్చిన. నేను ఇంకా మార్నింగ్ లేచి నేను మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయితే నేను 7:30 8 o'clock వస్తాను నా స్టోర్కి. వచ్చి నా వర్క్ నేను చేసుకుంటా. ఆ రోజు నేను జల్లీలో ఏంటంటే ఇంటికి జల్దీ వెళ్ళిపోదాం, దాని టైం మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకునే టైంలో ఇది జల్దీ ఈ బిల్డింగ్లో ఇయ్యక నేను ఈ బిల్డింగ్లో ఇచ్చినందుకు నా తప్పు ఉంది. ఎందుకు అసలు కెమెరాతో తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమైనా సింపతి కోసం చేసినావా? వాళ్ళు కొడతారని నువ్వు అనుకున్నావా? ఏం జరిగింది అసలు మరి? యాక్చువల్గా నాకు ఈడ దోడ బ్రేక్ అయింది. ఒక 31 June 26 December 26కి నాకు ఈడ యాక్సిడెంట్ అయింది. ఆ భయానికి ఈడ ఏడ కొడితే నా మళ్ళీ
ఈ దోడ ఉంది ఏడా జరిగిపోతా అని భయానికి వీడియో తీసిన ఒక నా నా కోసం నేను తీసుకున్నా, నా సేఫ్టీ కోసం తీసుకున్నా. ఏమైనా అవుతుంది అనుకో ఎట్లా అయితే వీడియో చూపిద్దామని. గొడవ ఎందుకు వచ్చింది కదా, నువ్వు రాంగ్ అడ్రస్కి పోయినావు, ఆర్డర్ ఇచ్చినావు, వాళ్ళు సారీ చెప్పారు, నువ్వు సారీ చెప్తే అయిపోతుంది కదా. అసలు ఫోన్ తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఎందుకు ఉంది? వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ హీరో నీ మీదకి వాళ్ళ నాన్న ఆపుతుంటే కూడా నిన్ను నీ మీదకి వచ్చినట్టు అంత ఎందుకు వచ్చింది అసలు ఆ ఇష్యూ? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఓవర్ మదర్ ఇట్లా నీకు చదువు రాదా అది అంటే మేడం అట్లా మాట్లాడకండి మేడం, సారీ మేడం అని చెప్తే మేడంతో ఇట్లా నార్మల్గా మాట్లాడుతుంటే అన్నకి ఏమనిపిస్తుందో తెలియదు. అయినా కూడా కొద్దిగా వేరే వాళ్ళే నేను తిట్టిరా, నువ్వు వాళ్ళని ఏం తిట్టలేదు, మరి ఏం చెప్తున్నావు మరి? తిట్టలే, వాళ్ళు కూడా వాళ్ళది ఉంది, నాది కూడా ఉంది. నా తప్పు ఉంది, ఆయన తప్పు ఉంది, ఇద్దరిది ఉంది. అన్న చూసి మాట్లాడు అన్న, చదువు వస్తేనే డెలివరీ చేయాలని లేదన్న, చదువు రాకపోయినా కూడా చేయొచ్చు అన్న డెలివరీ. మాకు లొకేషన్ ఉంటుంది, అందరు ఎంతోమంది ఉన్నారు చదువు రాకుండా కూడా నేను డెలివరీలు చేస్తారు, అది చేస్తారు, అన్నీ చేస్తారు. ఎట్లా చేస్తారు? అది స్పెల్లింగ్లు చూసుకుంటా, అపాయింట్మెంట్ పేర్లు చూసుకుంటా, అది ఏ బి అని అట్లా అన్నీ A to Z చెక్ చేసుకుంటూ ఉంటారు. నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నా, నేను తప్పు ఉంది, ఐఎమ్ సారీ సార్ అనే మీది భయపడుతున్నా. అందుకే నేను వీడియో చేసిన, కానీ ఇంకా వేరే థాట్తో నేను ఏం తీయలే అనే సెలబ్రిటీ అని కూడా నాకు తెలియదు. నువ్వు చేసిన తప్పుకు ఇప్పుడు 2 రోజుల నుంచి నేను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు. హీరో అయితే బల్బ్ ఉంటుంది, లేకపోతే డెలివరీ బాయ్స్ సంబంధించి మామూలుగా నీకు సింపతి అయితే వచ్చింది, ఆయన అయితే బదనాం అయింది. మరి నువ్వు ఇప్పుడు సారీ చెప్తే మరి ఎట్లా, మరి దానికి సంబంధించి ఏం చెప్తావు మరి ఆయనకి? ఇంకా నేను సారీ చెప్పలేంది, నేను చెప్తున్నా నా తప్పు ఉంది. ఇంకా దీనికంటే ఇంకేం చేస్తారో మీ ఇష్టం అన్న, ఇంకేం నేను చేయలేను. నేను ఇంకా నా తప్పు ఉందని నేను ఓపెన్గా నేను ఒప్పుకుంటున్నా, నేను నా తప్పు ఉంది లేదని కాదు. దీంట్లో డెలివరీ బాయ్స్ కూడా ఆయన ఇంటికి వెళ్ళారు, కారు అద్దాలు వాళ్ళు కొట్టే ప్రయత్నం చేశారు, కారును వెంబడించారు. నువ్వేమన్నా ప్రొవోక్ చేసినావు మీ గ్రూపులలో, నాకు అన్యాయం జరిగింది రండి చూసుకుందాం అని చెప్పేసి కొంతమంది డెలివరీ బాయ్స్ వీడియోలు కూడా పెట్టారు. మరి నువ్వేమన్నా గ్రూప్లో ఏమైనా పంపించావా ఇక్కడ రండి చూసుకుందాం అని చెప్పేసి? అలాంటి నేను గ్రూప్లో ఎవరికి ఇంత కూడా ఏం షేర్ చేయలే, ఏం చెప్పలేను కూడా. ఈ పలానా ప్లేస్కి రండి, నీ ఇంటికి పోదాం, అది చేద్దాం, అవన్నీ ఏం చెప్పలే. నేను గచ్చిబౌలి PS వాళ్ళు నాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేసారు, సార్ ఇట్లా రమ్మన్నారు, నైట్ పోయినా నేను మళ్ళీ మార్నింగ్ రమ్మన్నా 9 o'clockకి అని చెప్పిన నేను. అంతే, సార్ వాళ్ళు రమ్మన్నారు, నేను ఆడికి పోయి సార్ ముంగానే ఏముందో వీడియో ఏమున్నా డిలీట్ చేసి సార్ ముంగానే అపాలజీ సారీ అని చెప్పుకొని నేను మాట్లాడుకుంటా. ఎవరు రాకండి. ఏం మిస్టేక్ అయిందంటే మాకు చెప్పకుండా, నాకు కాంటాక్ట్ అవ్వకుండా డైరెక్ట్ ఇంటికాడ పోయినందుకు మిస్టేక్ అయింది ఆడ. నేను నాకు చేయాలనుకుంటే నేను అన్నే చేస్తుండేగా, నేను అన్నీ వాళ్ళతోనే కొట్లాడుతుండే, వీడియో తీయకుండా అన్నీ పెద్దగా చేస్తుండే. ఎందుకు చేయలేను? నాకు అది చేయాలని నాకు థాట్ లేదు. నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా అది ఉంది కాబట్టి నేను ఏం చేయలే. అందుకే వీడియో చేసి నేను PSకి వచ్చిన కాబట్టి PS వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వాలి కాబట్టి చిన్న మ్యాటర్ అనుకుంటు. కానీ నేను నా ఆగకుండా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేసినందుకు అది మైనస్ పాయింట్. అది దానికోసం నేను సారీ చెప్తాను. మరి ఇప్పుడు మీ డెలివరీ బాయ్స్కి ఏం చెప్తా, అందరూ నీకే అన్యాయం జరిగింది, హీరోనే తప్పు చేసాడని చెప్పేసి డెలివరీ బాయ్స్ అనుకుంటారు, జనాలు అనుకుంటారు. సో వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు మరి? ఆడ ఉన్నదంతా నాదే తప్పు, అందరికీ నేనే సారీ చెప్తున్నాను. మీరు అందరూ ఇంతగానం సపోర్ట్ చేసారు, చేయలేని కాదు. ఒక్కసారి నా గురించి ఒక్కసారి ఆగి మీరు ట్రోలింగ్ చేస్తారు, వీడియోలు పెడతారు, ఏముంది ఏం లేదో ఒక్క మాట మీరు కూడా కనుక్కోవాలని పబ్లిక్కి చెప్తున్నాను. పబ్లిక్ అందరు సపోర్ట్ చేసింది కరెక్టే, కానీ బ్యాడ్ కామెంట్స్ పెడుతురు కదా, కొద్దిగా మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా కొద్దిగా ఆగుంటే నేను ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. డెలివరీ రాంగ్ ప్లేస్ ఇచ్చినా నేను చేసినా ఆయన ఎవరి ఇంట్లో అయినా ఇదే ప్రాబ్లం ఉంటుంది, అది చేస్తారు. కానీ ఇంతగానో బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆయన మొత్తం ఒక సినిమా చేసిండు బాయ్, తీయడానికి కాదు చేసిండు ఆయన కష్టంతో ఆయన చేసిండు. కానీ ఆయనకి ఏం డిప్రెషన్, వాళ్ళకి ఏమైందో తెలియదు. నేను ఒక్కటి మాట్లాడితే ఆయనకి ఏమి అనిపిస్తుందో తెలియదు. ఆయన రాంగ్ ఉంది, నాది రాంగ్ ఉంది, ఎక్కువ అంటే నాదే తప్పు ఉంది. ఆయన ఏడ నన్ను కొడతాడో, నా దోడ ఏడ జరిగిపోతా అని భయానికి నా సేఫ్టీ కోసం నేను వీడియో చేసి నాకు ఆగక నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేసిన, అంతే తేడా, ఇంకేం లేదు. సారీ అందరికీ, ప్లీజ్. నేను చేసినందుకు తప్పు, నేను చాలా సఫర్ అవుతున్నా. ఇంకోసారి ఎవరి మీద ఏముందో ఏం లేదో ఒక్కసారి మీరు అడగండి. ఎవరు ఏం వీడియో పెడుతారో అది ఒక్కసారి అడిగి తర్వాత వీడియో పెట్టి దాని మీద కామెంట్ పెట్టండి, ఏమైనా పెట్టండి. కానీ వాళ్ళ మదర్ చేసింది కూడా అవన్నీ చెప్పకండి. ఏముందో మీ రియాలిటీ ఏముందో మొత్తం అనుకొని చెప్పండి ప్లీజ్. సారీ, నా తప్పు ఉంది, ఐఎమ్ వెరీ సారీ. అఖిలానా ఇంకా వీడియోలో అన్న మదర్ అంటే గుర్తొచ్చింది, వాళ్ళ అమ్మ ఉంచడానికి నా మీద ఉమ్మింది అని చెప్పేసి, నిజంగా జరిగిందా మరి అది? వాళ్ళేమో జరగలేదు అంటున్నారు, వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉంది అంటున్నారు. మన ఉత్తగా అబద్ధాలు అయితే చెప్పకు మరి, ఎందుకంటే వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ మొత్తం ఉందని చెప్తున్నారు. మరి ఏది చెప్పినా నిజం చెప్పు అన్న.
ఇప్పుడు నాదే తప్పు ఉందన్న. ఇప్పుడు తవ్వినా కొద్దీ తవ్వుతూ ఉంటారు కానీ లైట్ అన్న, ఇప్పుడు నాదే తప్పు ఉంది అంతే, ఇంకేం లేదు. ఖచ్చితంగా ఇన్సిడెంట్లో మొత్తం పూర్తిగా తప్పు నాదే. ఎందుకంటే రాంగ్ అడ్రస్కి వెళ్ళి ఇచ్చిన తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఒక మాట నేను స్లిప్ అయిన తర్వాత సడన్గా ఏదైతే హీరో అఖిల్ రాజ్ కూడా వాళ్ళ అమ్మను అన్నందుకు తను కూడా అర్థం చేసుకొని దానికి సంబంధించి నన్ను కొట్టడానికి వచ్చాడని చెప్పేసి, నా గతంలోనే యాక్సిడెంట్ అయితే ఈ ఏరియా మొత్తం దెబ్బతింది. సో తను కొడతాడన్న భయంతో నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. సో పూర్తి ఎపిసోడ్లో తప్పంతా నాదే. సో జనాలు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఏదైతే వీడియోలు పెడుతున్నారో, లేకపోతే డెలివరీ బాయ్స్ కూడా ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్గా చేశారు. సో పూర్తిగా తప్పంతా నాదే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా హీరో అఖిల్ రాజ్కి సంబంధించి ట్రోలింగ్ కానీ బూతులు కానీ ఆపండి. సో ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి బాధ్యత నాదే, పూర్తి తప్పు నాదే. హీరో అఖిల్ రాజ్ ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి డెలివరీ బాయ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ కోటితో సురేష్, RTV కోసం, హైదరాబాద్.